నమస్తే, నేను మీ అనుష ముత్యాల. వెల్కమ్ బ్యాక్ టు ప్లస్ టీవీ. మనం ప్రతిరోజు జరిగే విషయాలలో, ప్రతిరోజు చేసే విషయాలలో తెలుసో తెలియకో ఎన్నో మిస్టేక్స్ చేస్తూ ఉంటాం కదా. సో పూజలో కానీ, ఎవ్రీడే మనం చేసే పనులలో కానీ, పడుకునేటప్పుడు కానీ, లేచినప్పుడు కానీ తెలుసో తెలియకో ఎన్నో మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. అవన్నీ తెలుసుకోవడానికి ఈరోజు ప్రముఖ ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గారితో మనం ఉన్నామన్నమాట. ఆయనతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. వచ్చేయండి. నమస్కారం గురుగారు. బాగున్నారా గురుగారు? ఫస్ట్ క్లాస్, ఎనర్జెటిక్ అండ్ ఎవర్ గ్రీన్. మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. గురుగారు, నిజంగానే చాలా మందికి తెలుసో తెలియక ఎన్నో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఈ కాలం వాళ్ళైతే ఉదయం 10 గంటలకు 11 గంటలకు లేస్తూ ఉంటారనమాట. కానీ మన పెద్దలు చెప్పింది ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో లేవాలి, ఆ టైంలో లేస్తే చాలా మంచి జరుగుతుంది అని చెప్తుంటారు. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? ఆ టైంలో లేస్తే కలిగే ఫలితాలు ఏంటి గురుగారు? ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో పిల్లలందరూ కూడా ద పీపుల్ ఆర్, కొంతమంది వర్క్లో ఉంటున్నారు, కొంతమంది చదువులో ఉంటున్నారు. బట్ చాలామంది చెప్తుంటాం, ఇంక్లూడింగ్ మా అమ్మాయి కూడా ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు, అఫ్కోర్స్ ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్ వేరే దగ్గరికి వెళ్ళింది అనుకోండి, అయితే ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు అర్ధరాత్రి 2ంటికి 3ంటికి చదువుకుంటారు. సో నేను వద్దు, అలా చదువుకోవడం వల్ల ఐ మీద ఎఫెక్ట్ పడుతుంది, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ అందవు అనేది స్పష్టంగా చెప్పవచ్చు. మనం నైట్ ఎంత మేల్కుతో ఉంటే అంత మనకి ఒక రకమైనటువంటి నిద్రపోయేటువంటి రసాయనాలు ఉత్పత్తి అవ్వవు. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆ విషయం. కాబట్టి ఏ సమయంలో ఏ పని చేయాలి ఆ పనే చేయాలి. సో అది పని కాకుండా మన ఇష్టం వచ్చిన పని చేస్తే ఎలా ఉంటుంది? కాబట్టి నిద్రపోయే టైంని మనం నిద్రపోయేటువంటి తత్వం కాకుండా వేరే దానికి ఉపయోగించుకుంటే కుదరదు. సో చదువుకునే విషయం కొంతమంది ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో అమెరికా టైంతో పాటుగా మనం ఉద్యోగం చేయాలండి, మీకేం తెలుసు, మీరు 2 ముక్కలు మంత్రాలు చదివితే మీకు డబ్బులు వచ్చేస్తాయి, మీరైనా వీటిలో మీకు చెప్తే పలానా యాంకర్ ద్వారా మీకు ఒక 50,000 ఇచ్చేస్తారు అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. చాలామంది అలాంటి వ్యక్తులు కూడా ఉంటారు. అంటే ఇక్కడ నేను వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి అమెరికా టైంలో నువ్వు పని చేసుకుంటున్నావు, నో ప్రాబ్లం సార్, తప్పదు. అసలు అలా చేయాల్సిన అవసరం మనకు లేదు. వాడికి ఊడిగా చేయడం ఎందుకు? వాడికి నీ అవసరం ఉంటే, నువ్వు తెలివైన దానివి, తెలివైనవాడు అయితే, బాబు నా టైం ఇది, నీ గర్జు బట్టి ఈ టైంలో చేసుకో అంటే, నువ్వు వాళ్ళు డాలర్లు పెట్టుకోవడానికి బాబ్ అనేటువంటి ఆలోచన చేస్తున్నావు కాబట్టి వాళ్ళని తప్పకుండా నీకు ఆ రకమైనటువంటి నాకు ఈ పని చేయి అనేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి పని చేయడానికి నీకు ఇబ్బంది కాబట్టి నువ్వు చేయాలి, కాబట్టి గర్జు నీది, కాబట్టి టైంని వాడికి, నీ టైంని వాడికి ఇచ్చేస్తున్నావు అంటే నీ స్వతంత్రతని ఇంకొకరికి అమ్మేస్తున్నావు. అవును, నిజమే. దానికి ఆ స్వతంత్రం అమ్మేసుకున్నప్పుడు కర్మ నువ్వు అనుభవించాల్సిందిగా. ఈ స్వతంత్రం అమ్మేసిన తర్వాత దెన్ ఆఫ్టర్ 30 years నీ బాడీలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి రసాయనాలు ఏవి కూడా సరైనటువంటి శరీరానికి ఉపయోగపడేవి లేవు. బికాస్ యూ విల్ గెట్ ఏ అథరైటిస్ బిఫోర్ 25-30. అవునండి. బట్ యూ విల్ గెట్ అట్ ద సేమ్ టైం యూ గెట్ ఎ సైట్. ఆ సైట్ కూడా శుక్లాలు లేకపోవడం, ఉండకపోవడం. అట్ ద సేమ్ టైం ద మోస్ట్ ప్రాబబుల్గా మీకు చెప్పేటువంటి విషయం ఏంటంటే, చాలా మంది ఆశ్చర్యపోతారు, ఉమెన్ హ్యావ్ ఎ నో ఎగ్స్. ఇలా వీళ్ళు నైట్ పూట డ్యూటీలు చేసేసరికి దే హ్యావ్ ఎ నో ఎగ్స్. అట్ ది సేమ్ టైం మగవాడికి దెర్ ఇస్ నో సెమెన్ కౌంట్, అంటే స్పెమ్ కౌంట్ లో వాళ్ళకి మంచి కలర్ లేవు. దీనివల్ల వీళ్ళు సంవత్సరం తర్వాత 2 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ సేమ్ డైలాగులు, మళ్ళీ ఉద్యోగాలు చేసేదే పాష్గా క్యాప్ జెమిని, జెమిని, TCS, మైక్రోసాఫ్ట్ ఉద్యోగం చేస్తూ, నేను టెస్టింగ్ టూల్స్ చెప్తున్నాను, నేను శాప్లో మీద చేస్తున్నాను, నేను AI మీద చేస్తున్న ఉద్యోగం చెప్తూ 3 ఏళ్ళు కాగానే మా కోడలికి సంతానం అవ్వలేదండి, నేను కొడుకు అని చెప్పొచ్చుగా. ఈ కులుకుడు మాత్రం కోడల మీద పడేస్తారు. కూతురుసరికి మా అల్లుడికి ఏమో సంథింగ్ ప్రాబ్లం అండి అని వీళ్ళు. అంటే ఈ ఇద్దరు సమస్యలు ఎందుకు అవుతున్న విషయం మీరు తెలుసుకోకుండా కోడలో సంపాదించాలి. కూతురు, అమ్మ నువ్వు స్వతంత్రంగా సంపాదించుకున్నానా, సంపాదించకపోతే రేపు ఫ్యూచర్లో ఏమైనా జరిగితే అని ఎందుకురా, ఏమీ జరగదు నాన్న అనుకునేటువంటి ఆలోచనలు పోయి, జరిగితే నీ స్వతంత్రత కావాలి, లిబర్టీ, యూ నీడ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్, యూ నీడ్ సెల్ఫ్ మనీ అనే స్థాయికి దిగజారిపోయినాం మనం. కుటుంబంలో ఒక భార్య చేసేటువంటి సంపూర్ణ సహకారం లేకపోతే మగవాడు జీరో. ఆ విషయం తెలుసుకునేటువంటి తట్టుగా ఆడపిల్ల ఉండాలి. కానీ నీకు నువ్వు సంపాదించాలి, నాకు స్వతంత్రం కావాలి, నేను డబ్బు సంపాదించాలి, నేను బయట ప్రపంచంలో కావాలి, నా ఉనికిపోయింది. ఎవరు చెప్పాడు నీకు ఉనికిపోయిందని? పలాని కిరణ్ శర్మ బాగా కార్యక్రమం చేస్తున్నానంటే ఆయన భార్య ఎంత బాగా ఆయన జాగ్రత్తగా అన్నం పెట్టి పెడుతుందో, ఎంత జాగ్రత్తగా బట్టల పిండి రెడీగా చేసి పెడుతుందో, బయటికి పోతున్నప్పుడు తగ్గ టిఫిన్ చేసి పెడుతుందో, ఈ విషయం 10 మంది తెలియదా? ఆ తెలుసుకునే తత్వం ఉన్నవాడికి మంచి అవుతుంది. అంటే మీరు అడిగే బ్రాహ్మీ ముహూర్తానికి ఇంతప్పుడు చాంతాలు చెప్పాల్సి వచ్చింది నేను. అంటే స్పెమ్ కౌంట్ లేకపోవడం, ఎగ్ ఫార్మింగ్ లేకపోవడం, వీళ్ళేం చేస్తారు, తీరపోయేసరికి సంతాన సాఫల్యకి వెళ్ళి తిరుగుతున్నారు. ఇప్పుడు దాంట్లో మోసాలు, బోర్డు మోసాలు, వీని ఎక్కడాలు తెలియదు, ఆమె అండాలు తెలియదు, ఎవడో తీసుకొని దాన్ని పెట్టేసి ఫస్ట్ చదివేది 8 లక్షలు అయిందండి, ఆ ఫస్ట్ ఫెయిల్, సెకండ్ ఫెయిల్, థర్డ్ మేబీ సక్సెస్ అవ్వచ్చు, ఇలా 30 లక్షలు గోబా. నువ్వు సంపాదించిన ప్యాకేజ్ 3 ఏళ్ల ప్యాకేజ్ పుట్టుకుని ఎగిరిపోయింది, మళ్ళీ జీరోనే గాను.
అంటే ఈ రకమైనటువంటి నువ్వు చేసేటువంటి పని వల్ల నీకు ప్రయోజనం కన్నా అప్రయోజనం ఎక్కువ ఏర్పడుతుంది. యూ విల్ గెట్ ద ప్రాపర్ వేలో. ఎంతమంది అప్పటి నుంచి కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మా వయసు నుంచి కూడా, అంటే 56 సంవత్సరాలు, ఇప్పుడు 55 ఏళ్ళు నాకు. నా వయసు చిన్నప్పుడు 18 ఏళ్ళప్పుడు కూడా మా వాళ్ళు కూడా ఉద్యోగం చేశారు. మా పిన్నమ్మ ఉండేది, మా పిన్నమ్మగారు టైపిస్ట్గా ఉండేది. మా అమ్మ ఉండేది, అంటే నాకు 2 అమ్మలు. మా అమ్మ పెద్ద ఆవిడ. మా అమ్మగారు ఇంజనీరింగ్ వర్క్ షాప్లో షీజ్ మెయింటైనింగ్ హౌస్ మొత్తం మా అమ్మ మెయింటైన్ చేసేది. వర్క్ షాప్ మెయింటైన్ అవ్వకపోతే, ఒక పని అవ్వకపోతే కేనింగ్ ఇండస్ట్రీ పెట్టి మా అమ్మ కుటుంబం మొత్తం, అంటే 9 మంది కుటుంబంలో మేము 9 మందిని మా అమ్మగారు మెయింటైన్ చేశారు. అలా నాన్న అసమర్థుడేం కాదు. ఆయనకి టెండర్స్ రాకపోయేసరికి ఒక 2 ఏళ్ళు ఖాళీ ఉండాల్సి వచ్చింది. ఆ 2 ఏళ్ళు మా అమ్మగారి కుటుంబం నేర్చి ఆ విద్య నేర్చుకొని తను కుర్చీలు అల్లేది, మా దుందతో అల్లిచ్చేది, మేమందరం అల్లే వాళ్ళం మనం. అటువంటి స్థాయిలో మా నాన్నకి ఎంత సపోర్ట్గా ఉండేది, మా పిన్నమ్మ టైపిస్ట్కి మా ఎంత సపోర్ట్ ఉండేది. సో ఇన్ని అంటే మాకంటే మా అమ్మల కంటే గొప్ప వాళ్ళ మీరు. నా బొంద జంజులు మీకేం తెలుసు? గంజి కూడా తెలియదు మీకు. ఈ జంజులకి గంజి కూడా తెలియదు. ఏం తెలుసు మీకు? ఒక ఏ నేర్చుకోండి, ఏ టూల్స్ నేర్చుకో సరిపోద్దా? టెస్టింగ్ టూల్స్ సరిపోద్దా? సిస్టమ్ మీద కొత్త వస్తుందా? iPhone 17 Pro వాడితే తెలిసిపోతుందా? బుద్ధితో మా అమ్మ ఒక 2 మేకల్ని కొని 27 మేకలు తయారు చేసి మేకలు అమ్మేది మా అమ్మగారు. సార్ బ్రాహ్మణులు కదా మీరు అంటే, మా గోవులు ఉండేవి, గోవులు, బర్రెలు, ఎద్దులు, మేకలు అన్నీ ఉండేవి మాకు. మా అమ్మగారికి ఈ పరిస్థితుల్లో 2 మేకలు కొని 27 మేకలు చేసి అమ్మేది. మేము అనేది ఏదో మేకలు తీసుకొచ్చి ఏం చేద్దాం అంటే, అయ్యో చేద్దానని చెప్పేసి మేకలతోని మా అమ్మ మేకలు అమ్మేది. అంటే తన ఆర్థిక పరిస్థితి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, దేహి అనుడుకోకుండా. నా తల్లి తెలివి ఎక్కడా, మీ జంజీల తెలివి ఎక్కడా? ఒకసారి మీరు పని చేయండి చూస్తా. నేను ఈ సిస్టమ్ ఈ 2 పక్కన, ల్యాప్టాప్ ఈ 2 పక్కన పెట్టి మీకు దమ్ముంటే పని చేయండి, ఒక టెక్నికల్గా పని చేయండి మీరు. అప్పుడు మీరు నిజంగా జంజీలను ఒప్పుకుంటాను నేను వీళ్ళందరినీ. వీళ్ళ జంజీలు స్ట్రైక్ చేసి, నాశనం చేసి, తప్పుడు మాటలు మాట్లాడి, ఆడో 4 మూతులు నాక్కొని, మొగోడు తప్పుడు పనులు చేసి, ఆ మోనో ఏంటంటారు హోమోసెక్స్ అని చెప్పేసి మీరు చేసే పనులను కూడా మీరు కరెక్టా? ఇవన్నీ కూడా సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వకపోవడం వల్ల, బ్రాహ్మీ ముహూర్తంలో లేకపోవడం వల్ల, సరైన పద్ధతి అవలంబించలేకపోవడం వల్ల ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి దౌర్భాగ్య స్థితే ఎరడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద కాల్. రాత్రి 9 లోపలనే పడుకోవాలి, 7 లోపలనే భోజనం చేసేయాలి, అల్పాహారం చేసేయాలి. 9 లోపల పిచ్చపాటి మాడుకో 9 గంటలకి నువ్వు బెడ్ మీద పడుకోవాలి. అప్పుడు సరైన సంతానం, సరైనటువంటి నిద్ర, సరైనటువంటి ఆరోగ్యము పొద్దునండి తప్పకుండా నీకు 4:30 to 5:30 మధ్యలో మేలుకు వచ్చేస్తుంది గ్యారంటీ. నువ్వు నీరాడకపోయినా నీ యొక్క బాడీ లేచేస్తుంది. ఆ సమయంలో ఏమిటి ప్రత్యేకత అంటే, సమస్త దేవతలందరూ కూడా ఆ విష్ణుమూర్తిని ఆరాధన చేసే సమయం. సమస్త దేవతలు అప్పుడు స్థానానికి అందరూ కూడా వచ్చేసి ఆయన వేడుకుంటుంటారు. ఓ నాయన నారాయణ మమ్మల్ని ఉద్ధరించు స్వామి అని చెప్పి వేడుకుంటారు. మన కంటికి కనబడరు వాళ్ళు ఉండేటువంటి తెర కిందిది, మనం ఉండేటువంటి పైన పొర్ర పైన కనబడతాం, మన నీళ్ళు కనబడతాయి, వాళ్ళు నీళ్ళు అక్కర్లేదు. ఆ నీళ్ళలోనే ప్రయాణం చేస్తూ ఆ యొక్క శేషతల్పం పైనటువంటి ఆ విష్ణుమూర్తిని పూజిస్తుంటారు వాళ్ళు. దట్ ఈజ్ కాల్డ్ బ్రాహ్మీ ముహూర్తం. బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆ సమయంలో స్వామిని ఆరాధిస్తారు. ఆ సమయంలో మనం లేచి కాస్త నమస్కారం చేసుకుంటే ఈ బ్రహ్మాది దేవతలతో పాటు విష్ణుమూర్తుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ టైంలో లేవిస్తే బుద్ధి వికాసం బాగుంటుంది, ఒక మంచి ఆకర్షక్తి పెరుగుతుంది, వాక్చాతుర్యం పెరుగుతుంది. దట్ ఈజ్ కాల్డ్ బ్రాహ్మీ ముహూర్తం. అంత పవర్ బ్రాహ్మీ ముహూర్తం లేకుండా గుర్రు పెట్టి నిద్రపోయి 12ంటికి 4 పెగ్గులు వేసుకొని 3ంటికి వచ్చేసి దాని ఏమంటారు మిడ్-నైట్ బిర్యానా. మరి మీకు సైన్స్లో మీకు ఎవడన్నా ఒక సైంటిస్ట్, ఒక ఫిజిక్స్ కెమిస్ట్రీ చదువుకున్నవాడైనా సరే మిడ్-నైట్ బిర్యానీ ఒంటికి మంచిదని చెప్పండి ఒక్కడిని. మీరు జంజీలు అంటారు ఏదో అంటారు కదా, నేను తప్పుగా మాటలే జంజీలని, అందరు కాదు, తెలివైన జంజీలు కూడా ఉన్నారు. కానీ మీరు ఎత్తుకుంటే 4 పెగ్గులు వేసుకొని మీరు భోజనం చేసే విషయంలో మిడ్-నైట్ బిర్యానీ తిన వాళ్ళకి ఒంటికి మంచిదని ఒక్క డాక్టర్ని చెప్పిస్తే, నేను అందరినీ కూడా మేము వచ్చేసి జంజీలు గొప్పవాళ్ళు, వాళ్ళు చేసే పనులు మంచివి, వాళ్ళు ముద్దులు పెట్టుకోవడం మంచిది, వాళ్ళతో ముందు ప్రీ సెక్స్ మంచిది, వాళ్ళు బిఫోర్ సెక్స్ 18 years బిఫోర్ ఓయో రూమ్లో అందరూ ఉండొచ్చు, కరెక్టే, కోర్టు కూడా చెప్తుంది, సమర్థించింది. 18 ఏళ్ల పైన పడిన వాళ్ళు ఓయో రూమ్లో ఉంటే దానికి శిక్షా రూల్ కాదు అని చెప్పింది కదా, దానికి నేనే అందరు ఓయో రూమ్లో పోమని నేను చెప్తాను, ప్రచారం చేస్తాను. మరి మీరు ఒప్పుకుంటారు ఆ విషయంలో? ఏ ఒక్కడన్నా సరే, ఒక్క సైంటిస్ట్ ఫిజిక్స్ ల్యాబ్లో కానీ కెమిస్ట్రీ ల్యాబ్లో కానీ ఒక్కళ్ళైనా సరే మీకు కనీసం వెంటనే ఇది మిడ్-నైట్ బిర్యానీ మంచిదని చెప్పండి. 10ంటికి లేచిన వాళ్ళు మంచిదని, ఆరోగ్యం మంచిదని చెప్పండి. ఇది చెప్తే నేను ఒప్పుకుంటా. నేను కానీ నా సనాతన ధర్మశాస్త్రంలో ఇలా లేస్తే మంచిది అనేది విత్ ప్రూఫ్ చేసి చూపిస్తాను, విత్ ప్రూఫ్గా చూపిస్తాను. దట్ ఈజ్ సనాతన ధర్మం. దట్ ఈజ్ ధర్మం కాదు, ఇది నీ యొక్క బాడీకి ఉండేటువంటి ఒక ఎక్సర్సైజ్. ఏ సమయంలో చేయాల్సిన ఆ సమయంలో చేయాలి. సూర్యుడు లేవకముందు లేచి సూర్య నమస్కారం చేసుకోవాలి. డి విటమిన్ B12 బాగా పెరుగుతుంది. దట్ ఈజ్ కాల్డ్ బ్రాహ్మీ ముహూర్తం. దట్ ఈస్ కాల్డ్ మార్నింగ్ వేకప్. ఇది వదిలిపెట్టి నేను 10ంటికి లేస్తా, 11ంటికి బిల్ల పడుకుంటా, రాత్రి బిర్రుగా దాగి వచ్చేసి మధ్య మటన్ చికెన్ తినేసి 12ంటికి లేచి బ్రేవ్ అని అది అరగక మళ్ళీ 2 పెగ్గులు వేసుకొని, ఇదా మీరు చేసే పని? దీన్ని చదువు అంటారా? దీన్ని తెలివి అంటారా? మీకు విషయం చేస్తుందో
జుకర్బర్గ్, మైక్రోసాఫ్ట్ అధినేత, తర్వాత మనకి ప్రపంచ అధినేత ఉన్నటువంటి అందరూ కూడా ఎకనామికల్ హైలు ఉన్న అందరూ ప్రపంచంలో, నాట్ ఈవెన్ ఇండియా, ప్రపంచం అందరూ కూడా ఏ ఒక్కళ్ళు మాంసాహారం తినారు, మద్యపానం చేయరు. ఛాలెంజ్ యూ గో అండ్ సర్చ్ ఇట్. యూ విల్ సర్చ్ ఇట్. మీ ఏం అడగండి, ప్రపంచ కుబేర్లందరూ కూడా ఏ ఒక్కళ్ళు మద్యపానం, ధూమపానం అండ్ అక్రమ సంబంధాలు లేవు వాళ్ళకి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పెద్ద పెద్ద ఫోన్లు ఉపయోగించిన వాళ్ళు, నాన్ వెజ్ కూడా ఎక్కువ తినే వాళ్ళు. దట్ ఈస్ ద గ్రేట్. యూ కెన్ గో అండ్ సర్చ్ ఇట్. నిజంగా ఇది అయితే 100% ఇది ఛాలెంజ్ చెప్తున్నాను మీకు. నేను సత్యనారాయణ గారు కానీ, సుందర్ పిచాయ్ గారు కానివ్వండి, మీరు ఎవరైనా చూడండి, ఇప్పుడు దే నాట్ వాళ్ళు 7 తర్వాత వాళ్ళు భోజనం చేయరు వాళ్ళు. అవును, ఈ విషయం తెలుసు. 7 తర్వాత ఎవరు భోజనం చేయడం చాలా మంది మానేశారు. ఈవెన్ సెలబ్రిటీస్ కూడా ఈ మధ్య చెప్తున్నారు అనమాట, 7 కి ముందే తినండి, ఆ తర్వాత మీలో వచ్చే చేంజెస్ మీరే చూస్తారు అని. నిజంగా ఇంకా చాలా మంది పొద్దున్న లేవగానే ఫోన్ పట్టేసుకుంటారు. ఫోన్ పట్టుకొని స్టేటస్లు, అప్డేట్స్ అవి ఇవి చూస్తుంటారు. ఆ తంబు ఆగదు, ఆ తంబు పోతూనే ఉంటుంది పైకి, టింగ్ 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 టింగ్. అసలు ఒకదాని తర్వాత ఒకటి చూస్తూనే ఉంటది. అదే మనకి చెప్తున్నాం కదా, ఈ రకమైనటువంటివి మనకి ఎంత దరిద్రాన్ని కలిగిస్తున్నాయి. ఆఫ్ కోర్స్ కొంత టెక్నాలజీ అనేది మంచి అభివృద్ధిని కలిగిస్తున్నప్పటికీ కూడా నాశనాన్ని ఎక్కువ కలిగిస్తుంది. అంటే ఈ జంజీల యొక్క నేటి చిన్నపిల్లలు మీరు చూసినారు లేదో, చాలా చిన్న మంది పిల్లలు కూడా ఫోన్ ఇస్తేనే వాడు ఉంటాడండి, లేదా ఏడుస్తూ ఉంటాడండి. నీకు సిగ్గు లేదు, తల్లిగా నీకు సిగ్గు లేదు. గట్టి కాల్చి 6 నెలల పిల్లగాడే గట్టి కాల్చి వాడు బీకు దెబ్బకు వాడు ఫోన్ అడగాడు. అబ్బాయి కొట్టం మనం, మొక్క వంగనిది మానవ వంగదు. ఇప్పుడు నీతో చెప్పే ప్రయత్నం చేయాలి. నువ్వు ఎలా ఉన్నావు, నీ పద్ధతి ఏంటి అనేది మన ధర్మాన్ని చెప్తే గానీ అది అనుకోండి, లేదంటే నాశనం అయిపోయే అవకాశం. కాబట్టి బ్రాహ్మీముహూర్తం యొక్క సంధ్యా సమయం కూడా అంతే. సంధ్యా సమయంలో కూడా తినకూడదు, గోళ్ళు పీకకూడదు, జుట్టు కత్తిరించకూడదు, బయట అడ్డదినంగా కాకరించి ఉమ్మేయకూడదు, సాయంత్రం సమయంలో అరవకూడదు. సంధ్యా సమయంలో ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకోవాలి. ప్రాతకాలంలో పూజలు పురస్కారాలు చేసుకోవాలి. పూజ అంటే ఏమిటి? పూజ అంటే ఏం లేదు, ధూపము, దీపము, నైవేద్యము, నమస్కారం. ఈ 4 చేయలేవా? ఈ 4 చేయలేండి, బతుకెందుకు పనిలేక హుస్సేన్ సాగర్లో పడొచ్చుగా పోయి, దానికి ఎందుకు? ధూపము, దీపము, నైవేద్యం, నమస్కారం 4 చేయలేవా? దీనికి కూడా చేత కాదా నీకు? దీనికి టైం లేదా? అంటే అప్పుడు నీకు 100 సంవత్సరాల జీవితాన్ని భగవంతుడు ఎందుకు ఇస్తాడు మీకు? సరే నీ మతంలో నువ్వే, నీ మతం నువ్వు ఆన్సర్, నేను వద్దనట్లే. బట్ ఐఎమ్ క్రిస్టియన్, యూ కెన్ ప్రే ఫర్ యువర్ సెల్ఫ్. నేను ముస్లిం, యూ కెన్ ప్రే యువర్ గాడ్, నో ప్రాబ్లం. నువ్వు సనాధర్మం, యూ కెన్ జస్ట్ గో అ టెంపుల్ అండ్ ప్రే. వేకప్ ఎట్ బ్రాహ్మీ ముహూర్తం, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. When you wake up in the morning at the 5:30, 4:30, between 5:30 to 4:30 between, you will get a good opportunities and activeness, success బాగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఉంటుంది. అది నేర్చుకోండి.